హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. వాతావరణం ఈరోజు చాలా కూల్గా ఉందండి. ఆకాశం అంతా మబ్బులు కమ్మేసి ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మా టెర్రస్లో ఉన్న వైట్ నేరేడు మొక్కను చూపించబోతున్నాను. చూడండి, గుత్తులు గుత్తులుగా తెల్ల నేరేడు పళ్ళు. సాధారణంగా అందరికీ తెలిసింది నల్ల నేరేడు పళ్ళు, కానీ ఇవి కొత్తగా వచ్చే వైట్ వెరైటీ అండి. నేను కూడా వీటిని ఫస్ట్ టైం చూస్తున్నాను. నేరేడు పళ్ళను చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. వీటి టేస్ట్ వగరుగా, తీయగా, కొంచెం పుల్లగా ఉంటుంది. హిందీలో అయితే జామున్ అని పిలుస్తాం. ఈ వైట్ జామున్ ఎవ్రీడే తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. బ్లాక్ నేరేడుతో పోలిస్తే వైట్ నేరేడులో ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలతో ఈ పండ్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇవి ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, గ్లూకోజ్, ఫ్రాక్టోజ్ మరియు స్మాల్ క్వాంటిటీలో ఫైబర్ కూడా నిండి ఉంటాయి. విటమిన్ B1, B2, B3, B6, విటమిన్ సి, మినరల్స్ మెండుగా ఉంటాయటండి. కడుపులో అల్సర్ కానీ వాపు లాంటివి ఉంటే వీటిని సేవించడం వల్ల తగ్గిపోతుంది. అలాగే వారసత్వంగా వచ్చే క్యాన్సర్స్ని ఇది రాకుండా చేస్తుందట. ఈ జామున్ మొక్కను తీసుకొచ్చి నేను 2 years అయిందండి. మధ్యలో 2-3 times పూత వచ్చింది, కానీ పూత నిలబడలేదు, రాలిపోతుంది. ఈసారి కూడా ఈ పూత నిలబడదు, రాలిపోతుంది అనుకున్నాను, కానీ కాయలు వచ్చేసాయి. కాయలు రావడంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కింద మొదల్లో ఈ విధంగా కొమ్మలు వస్తే తీసేయాలండి. ఈ కింద నుంచి వచ్చినవి పిచ్చి మొక్కల్లా వచ్చేస్తాయి, వాటికి కాయలు రావు. పైన మొక్క చచ్చిపోతుంది అనమాట. అందుకు కింద ఏమైనా పిలకలు లాంటివి వస్తే తీసేయాలి. కొన్ని కాయలు పండాయి, ఇంకొన్ని పచ్చిగా ఉన్నాయి. రోజు వాటరింగ్ చేస్తుంటే పూత రాలిపోతుందని వీటికి 2 daysకి ఒకసారి వాటరింగ్ చేస్తున్నాను. అందుకే మొక్క కొంచెం డల్గా కనిపిస్తుంది. మొక్క చూడడానికి అంత అందంగా ఉండదు, కానీ ఈ మొక్కతో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బెరడు కానీ, దీని విత్తనాలు కానీ, కాయ కానీ తినడం వల్ల దీనికి ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఈ పళ్ళు రోజు సేవించడం వల్ల చర్మ కాంతి పెరుగుతుందటండి, తెల్లగా అవుతారట. అంటే చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా క్యాన్సర్ కణాలను ఉత్పత్తి అవ్వకుండా నిరోధిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందట. ఇందులో పొటాషియం నేరేడులో ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు కంట్రోల్ చేస్తుందట, గుండె ప్రమాదానికి గురి కాకుండా కాపాడుతుంది. ఈ పళ్ళు సేవించడంతో పాటు వీటి విత్తనాలు ఉంటాయి కదా, వాటిని మామూలుగా లైట్గా ఎండలో ఆరబెట్టుకొని చూర్ణం చేసుకొని మనం ఆహారంలో కానీ మామూలు వాటర్లో కానీ కషాయంలో తాగితేనటండి ఈ మంచి ప్రయోజనాలు ఉన్నాయి. లివర్కి వచ్చే సమస్యలు, అంటే లివర్కి వచ్చే జబ్బులను మనం దీని ద్వారా తొలగించుకోవచ్చు. ఈ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్లాంట్ని నేను మొత్తం ట్రిమ్ చేసేద్దాం అనుకున్నాను. ఈ కొత్త చిగుళ్ళతోటి మళ్ళీ వర్షాలు పడినప్పుడు హెల్తీగా తయారవుతుంది. ఈ ప్లాంట్కి ఎటువంటి తెగులు రాలేదు, కానీ ఒకసారి మాత్రం ఎండకి ఈ మొక్క నల్లగా మాడిపోయే ప్రాబ్లం వస్తుంది కదా, కొమ్మలన్నీ నల్లగా మారిపోయాయి. అప్పుడు కొంచెం దీన్ని లైట్గా కట్ చేసుకొని సిక్సర్ అనే లిక్విడ్ని దీనికి అప్లై చేశాను. అప్పుడు మళ్ళీ ఈ మొక్క బతికిందనమాట. లేకపోతే అలాగ డ్రై అయిపోయి ఈ మొక్క చనిపోతుంది. ఎండల్లో మనము కొంచెం కేర్ తీసుకోవాలి. చూడండి పళ్ళు ఎంత బాగున్నాయో, ఇంకా పెద్ద సైజు వస్తాయి. కాకపోతే ప్లాంట్ చిన్నది కాబట్టి ఈ మాత్రం వచ్చాయన్నమాట. బాగున్నాయి కదా. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేస్తున్నాను. నాట్ బ్యాడ్, బాగుందండి. సేమ్ నేరేడు, నల్ల నేరేడు ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. కానీ మొక్క కొంచెం వీక్ అయింది, అంటే ఎండలకి మొక్క కొంచెం డల్ అయిపోయిందండి. కానీ కాయలు మాత్రం నిలబడ్డాయి.
రాలిపోతే అనుకున్నాను యాక్చువల్గా. మధ్యలో ఒకసారి వీటికి చిన్న ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈ కాయ నిలబడింది అనమాట. టోటల్గా ఇది మెడిసినల్ ప్లాంట్ అండి. అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉన్న ప్లాంట్ అనమాట ఇది. మనకు ఈ విషయం తెలియక నేరేడు పండ్లను ఎక్కువగా సేవించాం, కానీ వీటిని కూడా మనము సీజన్ వచ్చినప్పుడు తింటూ ఉండాలి. చూడండి దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. గుండెకి వచ్చే సమస్యలు కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ని కానీ మనం రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవడానికి ఈ పళ్ళు ఎంతో ఉపయోగపడతాయంట. ఇవి సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ అండి. మిగతా టైంలో కనిపించవు, సీజన్ ఉన్నప్పుడే మనం తినేస్తూ ఉండాలి. మీరు కూడా ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే, నర్సరీలో కానీ ఎక్కడైనా ఉంటే కానీ తప్పకుండా మీ గార్డెన్లో తెచ్చి వేసుకోండి. ఈరోజు మార్నింగ్ నుంచి మబ్బుగానే ఉందండి, అందుకు ఈ టైంలో వీడియో తీయడానికి వీలైందన్నమాట. సమ్మర్కి మొక్కలన్నీ కూడా చాలా డల్గా అయిపోయాయి. ఇది కూడా ఇంకా వాటరింగ్ చేయలేదు కాబట్టి కొంచెం ఇలా ఉంది. ఈ ప్లాంట్కి నేను డైలీ వాటరింగ్ చేస్తున్నానండి, సమ్మర్ కాబట్టి. లేకపోతే 2 డేస్కి ఒకసారి చేయాలి. దీనికి బలాన్ని అందించడానికి వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను, అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్ వేస్తుంటాను. బ్రాంచెస్ హెల్తీగా ఉండడానికి పైన కూడా మొక్కలకి లిక్విడ్స్ స్ప్రే చేస్తూ ఉంటాను, అప్పుడే ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.